హాయ్ నమస్తే, నేను మీ కబుర్దేశ్ ఛానల్ బై వెంకటేష్. చూడండి, చూస్తూనే ఉండండి. షేర్, చాట్, సబ్స్క్రైబ్తో మన ఛానల్ ఎక్కడికో తీసుకెళ్దాం. ఈరోజు వచ్చే స్టోరీ కళ్ళు కలలు స్టోరీ ఉన్న మామూలు తుఫాన్ అనుకో. బాబా ఓపెన్ చేస్తే ఒక పచ్చడి సంసారం, పాప, బాబు, భార్య, భర్త. దీన్ని పచ్చడి సంసారం అంటారు. అసలు హ్యాపీగా ఉన్న వీళ్ళ జీవితంలో అనుకోకుండా సడన్గా ఒకరోజు వాళ్ళ హస్బెండ్ హఠాత్తుగా పోవడం. సో ఇక్కడ అతను చేసే వృత్తి వగైరా వగైరా, ఇంట్లో ఖర్చులు అవన్నీ వాళ్ళ భార్య మీద పడిపోతాయి. ఈ భార్యను తట్టుకోలేని ఆమె వాళ్ళతో వెళ్ళిపోతూ మాటలు పడుతూ ఇబ్బంది పడి, ఎందుకంటూ తనకున్న ఒక పాపను ఎవరికైనా దత్తత తీసుకోవాలని ఇవ్వాలనుకుంటుంది. అమ్మాయిని ఇస్తే అబ్బాయితో హ్యాపీ ఉండవచ్చు, అబ్బాయిని చదువుకుంటే ఎలాగో బతికేస్తాం, వాడు పెద్ద పెరిగితే చేతులు ఉంటాడనే ఆశతో ఆమె ఆలోచిస్తుంది. ఒకరికి చెప్తుంది, అమ్మాయిని మీకు ఇస్తాను, చదువుకుంటాను. ఓపెన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వస్తారు, చూస్తారు, అమ్మాయి కంటే అబ్బాయి బాగున్నాడు, అబ్బాయిని తీసుకుందాం. వాళ్ళ కన్ను అబ్బాయి మీద పడుతుంది. ఈమె లేదండి, నేను మీకు అమ్మాయిని కదా ఇస్తాను, అబ్బాయిని అడుగుతాడండి. చూడమ్మా, మేము కూడా అమ్మాయి అనుకున్నాం, అని ఎందుకు మాకున్న అసలు మీరు చూస్తే అబ్బాయి కరెక్ట్ అనిపిస్తుంది. సో మాకు అబ్బాయి కావాలి. ఇది ఆడే నాటకంలో అంతగా బాగా ఆలోచిస్తుంది. ఇది చాలా తెలిసిన వాళ్ళు. హాస్టల్ కట్టరి ఇవ్వడం కన్నా వీళ్ళకిస్తేనే బాగుంటుంది కానీ అమ్మాయి అనుకున్నాను, అట్లా అడుగుతున్నాను. సర్లే, అబ్బాయిని ఇచ్చేస్తాను. అప్పుడు మంచి డబ్బుతో వీళ్ళ ఫ్యామిలీ అంతా సెట్ అవుద్ది. అమ్మాయిని చదివిస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక 20 years బ్యాక్ స్టోరీ. అమ్మాయి పెళ్లి వయసుకు వస్తుంది. ఆమె మీద ఒక అతను మనసు పడతాడు. వెళ్ళి ఈమె గట్టిగా అడుగుతుంది, ఏంటి మా అమ్మాయి చదువుకుంటుంది, ఇవేదో అంటున్నామంట, అది కరెక్ట్ కాదు, గట్టిగా వర్ణిస్తుంది. అతను మధ్యవర్తి చెప్తాడు, అలా అందా, ఆమె అలా అందా, నేను మాట్లాడతాను. ఇక్కడ ఈ మధ్యవర్తి వ్యక్తి, చూడమ్మా చదివిస్తా అంటున్నా, జాబ్ పక్కా వస్తుందా, అదే ఎలా చెప్తామండి, చదివించమని పద్ధతి. సో ఎంత, అమ్మాయి కళ్ళను కంటుంది, ఇది చదువుతాను, ఇది చేస్తానని. సో అంతవరకు సరే నీకు హెల్ప్ చేస్తాడు. నేను ఇంకా మధ్యలో ఆర్థికంగా ఏ ప్రాబ్లం లేకుండా. సో జాబు రాకపోతే మొత్తం ఆయన పెళ్లి చేసుకుంటాను. మీరు చెప్పే కరెక్టే, కానీ డబ్బు సాయం చేయండి, తీసుకుంటాం మీరు అంటున్నారు. పెళ్ళి ఆమె మనసు, అది నేను చెప్పలేను. కానీ తల్లి ఇవేళంటే ఎలా చూద్దాం, సాయం చేయండి. సో చదువు కోసం అమ్మాయి డబ్బు తీసుకుంది. ఒక 3 years బ్యాక్ స్టోరీ. బాగా చదువుతుంది. అమ్మాయి జాబ్కు ఒక 1 year చాలా ట్రై చేస్తుంది. ఇక్కడ వర్కౌట్ కాదు. కానీ మీ మనసు బంగారం. ఈమె తల్లి మనసు పుట్టలేదు, ఇతనికి ఆయన ఇచ్చి చేయాలని. మరి ఇప్పుడు అతని ఈమె గట్టి అడిగితే ఏమవుతుంది అనేది మనం అనుకుంటాం.
కానీ ఇక్కడ ఈ తల్లి చేసిన తుఫాన్. చూడు బాబు, మా అమ్మాయిని నీకు ఇస్తా నేను మాట ఇచ్చాను అక్కడ. కానీ ఇక్కడ ఒకటి జరిగింది. అది నన్ను చెప్పలేను. నీకు ఒక సీన్ చూపిస్తా. ఏంటది చెప్పండి, ఇంత గట్టిగా చెప్పండి. మరి ఇక్కడ ఈమె ఏం చేస్తుంది? కొడుకు ఎంబడి ఉంటే ఆ కథ వేరుంది, కూతురు ఎంబడి ఉంటే ఆ ఇంటి పరిస్థితిలో. క్లైమాక్స్లో ఆమె చేసే ప్రయత్నం చాలామంది కంటనీరు పెట్టేస్తుంది, కానీ తప్పదు. ఇది హ్యాపీగా సాధించేది, కానీ ఆమె మనసు తీసుకోలేదు. ఆమె చేసే కంటతడి పెట్టించండి ఖాయం. సో మరి ఏం చేస్తుంది? ఆ సీన్ తర్వాత ఈ తల్లి కూతుళ్ళు ఎలా విడిపోతారు, స్టోరీ ఉంటుంది సార్. తుఫాన్ అంతే, మామూలుగా ఉండదు. సో అంతవరకు మరో స్టోరీ మళ్ళీ కలుద్దాం. మీ కబుర్ తీస్తాను. బాయ్ వెంకటేష్.